welcome to our YouTube channel Pharma Train. So last video lo మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు APQR పార్ట్ 1 వీడియోలో నేను APQR అనేది ఎందుకు తయారు చేయాలి ఐ మీన్ ఏ ఫ్రీక్వెన్సీలో తయారు చేయాలి దాని యొక్క పర్పస్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో APQRలో పార్ట్గా నేను ఆల్రెడీ లాస్ట్ స్లైడ్లో చెప్పినట్టు ఏమేం డేటా రివ్యూ చేయాలి, స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో దీనికి ఏమైనా గైడెన్సెస్ అనేవి ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేనేంటంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రీసెంట్గా షెడ్యూల్ ఎం అనేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్లో పాటు షెడ్యూల్ ఎం అనేది రివైజ్ అయ్యి APQR గురించి కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది పెట్టింది. సో అవి ఏ విధంగా షెడ్యూల్ ఎం ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది మనం ఒకసారి రివ్యూ చేద్దాం. సేమ్ మేనరు లైక్ దీంతో పాటు APQR తయారు చేయడానికి మనకున్న వేరే గైడ్ లైన్స్ అవి ఏం చెప్తున్నాయి, సో అట్లాగే ఈ కంటెంట్స్ రివ్యూ చేసేటప్పుడు మినిమం ఏమేమి రివ్యూ చేయాలి మనం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మన కన్వీనియన్స్ కోసం ఈ గైడ్ లైన్స్లో ఏమని రెఫర్ చేసింది, సో దాన్ని ఒకసారి మీకు మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఒకసారి నేను చదివి సో మనం మన వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. బికాస్ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదేదో యూట్యూబ్లో ట్రెండ్ అయిపోవాలి లేకపోతే ఇంకోటి అని కాదు. నాకు తెలిసిన నాలెడ్జ్ని నా జూనియర్స్కి, అప్కమింగ్ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిటీ ఫీల్డ్స్లో వాళ్ళకి ఒక బేసిక్ అవగాహన. బికాస్ ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ ఇట్స్ మై 15th or 16th ఇయర్ అనుకోండి. సో ఇన్ని సంవత్సరాల్లో నాకున్న వర్క్ ప్రెషర్స్లో, నాకున్న టెన్షన్స్లో నేను 100% నా జూనియర్స్కి నా సబ్జెక్ట్ని లేకపోతే మనకున్న అవగాహనని డెలివర్ చేయగలుగుతున్నాం లేదో అనేది కూడా ఒక్కొక్కసారి నాకే డౌట్ వస్తుంది. సో నాకున్న ఫ్రీ టైంలో వాళ్ళకి ఈ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. సో దట్ కొంతమంది అయినా వీడియోస్ని అట్లీస్ట్ ఈ వీడియోస్ నుంచి బేసిక్స్ అనేవి లేకపోతే ఏ గైడెన్ లైన్స్లో రెఫర్ చేస్తున్నారు ఏంటనేది తెలుసుకుని వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కానీ ఈ వీడియోస్ నచ్చితే అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. సో వాళ్ళకు కూడా ఇఫ్ దే ఫౌండ్ వాళ్ళకు కూడా కొంచెం టైం అనేది దొరికితే వాళ్ళు కూడా ఒకసారి క్విక్గా చూసుకుంటే వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ అనేది అట్లీస్ట్ మనం రోజు ఒక బుక్ మొత్తాన్ని తెలుసుకోవాల్సిన ఫ్రెండ్ అట్లీస్ట్ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ లేదా ఒక చిన్న వర్డ్ తెలుసుకున్న మనం 365 రోజుల్లో మనకు 365 వర్డ్స్ అనేది లేకపోతే ఫార్మా గురించి తెలుసుకోగలుగుతాం. బేసికల్గా నేను ఫాలో అయ్యే మెయిన్ సిద్ధాంతం ఇది ఫ్రెండ్స్. నేను రోజు నా డే లైఫ్లో నేను నేర్చుకునే దాంట్లో అట్లీస్ట్ ఒక కొత్త థింగ్ నేను నేర్చుకుంటున్నానా లేదని చెక్ చేసుకుంటాను. సో దాని బేసిస్ మీద మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో మనం మన వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో షెడ్యూల్ ఎం ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ గురించి ఏం చెప్పిందంటే రెగ్యులర్, పీరియాడిక్ ఆర్ రోలింగ్ క్వాలిటీ రివ్యూస్ ఆఫ్ ఆల్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ products for export only shall be conducted with the objective of verifying the consistency of existing process and appropriateness of current specification for both starting materials and finished product. So to highlight any trends and to identify product and process improvement. APQR యొక్క పర్పస్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అట్లాగే మీకు ఏ విధంగా చెప్పాను రోలింగ్ పీరియడ్లో కానీ లేకపోతే క్యాలెండర్ ఇయర్ కానీ చేయాలని. ఇప్పుడు నేను మీకు చదివిన దాంట్లో కూడా షెడ్యూల్ ఎం అనేది అదే ఇన్స్ట్రక్ట్ చేస్తాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కమర్షియల్ స్టేజ్లో ఉన్నదానికి APQR అనేది రోలింగ్ పీరియడ్లో కానీ క్యాలెండర్ ఇయర్ కానీ చెయ్యాలి అని. సో ఇట్లాంటి కేసులో మీకు ఇంకొక ఎడిషనల్ టిప్ HSA అని ఉంటుంది. నేను చూసిన వాటిల్లో ఇదొక మంచి గైడ్ లైన్ ఫ్రెండ్స్ APQR గురించి. ఇది పిక్స్ వాళ్ళ మెంబర్ పిక్స్ మీ అందరికీ తెలుసు అనుకుంటా, పిక్స్ ఆర్గనైజేషన్. సో వాళ్ళ మెంబర్ గ్రూప్ రిలీజ్ చేసిన గైడ్ లైన్. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కొన్నిసార్లు ప్రొడక్ట్ యొక్క నేచర్ని బట్టి కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ తర్వాత ఇంకో ప్రోడక్ట్ అలా కాకుండా సో క్లీనింగ్ వాల్యుయేషన్లో కానీ ఇంకా వేరే ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఇష్యూర్ చేసుకోవడంలో కానీ లేకపోతే క్లీనింగ్ ఎఫెక్టివ్నెస్ అనే ఇష్యూరెన్స్ ఇవ్వడంలో కానీ క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అండ్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచెస్ బై సపోజ్ నాకు ఎక్స్ అనే ప్రోడక్ట్ నేను 10 బ్యాచెస్ చేయాల్సి వస్తే ఈ 10 బ్యాచెస్ ఒకసారి మ్యానుఫ్యాక్చర్ చేయటం. ఆ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ప్రోడక్ట్కి షిఫ్ట్ అవుతారు. సో థరో క్లీనింగ్స్ అన్నీ చేసుకుని, సో దీన్ని క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. సో ఇట్లాంటి క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఏపీక్యూఆర్ ఏం చెబుతుందంటే కరెక్ట్గా ఇయర్ ఎండింగ్లో కట్ ఆఫ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఒక మంత్ కానీ ఎక్కువగా జరిగితే ఆ మంత్ కూడా అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ రిజల్ట్స్ను కూడా కవర్ చేసి ఏపీక్యూఆర్ చేయొచ్చు అని ఇస్తాను. అంటే చూడండి, నేను మీకు ముందు ఏదైతే రోలింగ్ పీరియడ్ క్యాలెండర్ ఇయర్ చెప్పానో దానికి తోడుగా క్యాంపెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి గైడ్లైన్స్ ఏం చెప్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఓకే, డేటా ఏమి రివ్యూ చేయాలి అనే దానికోసం షెడ్యూల్ ఏమో ఏం చెబుతుందంటే రివ్యూ ఆఫ్ ఫస్ట్ థింగ్, review of starting materials and packing materials used for the product, especially those from new sources, and in particular the review of supply chain traceability of active substances. And ఇక్కడికి వచ్చేపాటికి HSA వచ్చి review of starting materials and product contact primary packing materials used for the product, especially those from new sources. Such summary of all batches of starting and packing material received in a year and their approval status, summary of the suppliers or manufacturers of the material, compilation and analysis of the results of analytical tests of key quality attributes like description, identification, loss on drying, water content by Carl Fisher, particle size or related substances, and essay. So ఈ గైడ్లైన్ అనేది ఏదైతే హెచ్ఎస్ఏ అనేది ఏంటంటే ఇన్ డీటెయిల్గా, కొంచెం డీటెయిల్డ్గా, స్పెసిఫిక్గా విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ మెటీరియల్స్. రివ్యూ ఆఫ్ స్టార్టింగ్ మెటీరియల్స్ అంటే ఏంటంటే మనము ఒక ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే ఏపీఐ కానీ లేకపోతే ఎక్సిపియంట్స్ యొక్క వాటి యొక్క రివ్యూ. అంటే ఒక క్యాలెండర్ ఇయర్లో మనం ఏవైతే బ్యాచెస్ని సెలెక్ట్ చేసుకున్నామో ఈ బ్యాచెస్లో మనం వాడిన ఏపీఐ ఎక్సిపియంట్స్ ఈ ఇయర్ ఏ మ్యానుఫ్యాక్చరర్, అంటే కొత్త వాళ్ళ నుంచి ఏమైనా వచ్చినాయా లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళ నుంచే వచ్చినాయా, వాళ్ళందరూ క్వాలిఫైడా కాదా, సో వచ్చిన బ్యాచెస్ అన్నీ పాస్ అయినాయా లేదా, ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఫెయిల్యూర్స్ ఉంటే రీజన్స్ ఏంటి, అట్లాగే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో వీటికి తోడు వాటి యొక్క అనలిటికల్ పారామీటర్స్ అనేది ట్రెండింగ్, అంటే బ్యాచ్ టు బ్యాచ్ ఎక్కువ వేరియేషన్ ఉంటుందా, అంటే మన దగ్గర ఒక 10 బ్యాచ్లు వస్తే 10 బ్యాచ్లు ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాయా వేరియేషన్ అనేది, లేకపోతే ఎక్కువ వేరియేషన్ ఉందా, సో అవన్నీ కంప్లై అయినాయా, ఈ రిజల్ట్స్ యొక్క డేటాబేస్. సో ఇది బేసికల్గా ఈ హెచ్ఎస్ఏ గైడ్లైన్ అనేది చెప్తుంది. దీనికి తోడు షెడ్యూల్ ఎంలో రీసెంట్గా ఏదైతే రివైజ్ అయిందో దాంట్లో ఒక కొత్త రిక్వైర్మెంట్ పెట్టాడు ఫ్రెండ్స్. మేమందరం ఇప్పుడు ఏంటంటే దీని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తాం. అక్కడ షెడ్యూల్ ఎంలో ఒక న్యూ రిక్వైర్మెంట్ ఏంటంటే ట్రేసబిలిటీ ఆఫ్ సప్లై ఆఫ్ యాక్టివ్ సబ్స్టెన్సెస్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ట్రేసబిలిటీ ఆఫ్ సప్లై చైన్ ఆఫ్ జస్ట్ న్యూ సోర్సెస్, ది సప్లై చైన్ ట్రేసబిలిటీ ఆఫ్ యాక్టివ్ సబ్స్టెన్సెస్. అంటే వెరీ స్పెసిఫిక్గా ఏపీఐ యొక్క సప్లై చైన్ అంటే వెండర్ నుంచి మ్యానుఫ్యాక్చరర్ నుంచి మనకి రిసీవ్ అయ్యే వరకు, సో అవి వచ్చిన సప్లై చైన్ యొక్క మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఆ ట్రేసబిలిటీ అనేది అవి ఎట్లా మెయింటైన్ అయినాయి, వాటి యొక్క స్టోరేజ్ కండిషన్స్, ఏమైనా ఎక్స్కర్షన్స్ ఉన్నాయా, వీటన్నిటి గురించి కూడా ఒక రివ్యూ చేయాలి అని షెడ్యూల్ ఏమో లేటెస్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చింది. సో ఇది బేసికల్గా మనము యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏపీఐ ఎక్సిపియన్స్ రివ్యూలో ఏం చేయాలి అనేది. సో నెక్స్ట్ రివ్యూ ఆఫ్ క్రిటికల్ ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది ప్రొడక్ట్. సో క్రిటికల్ ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్ అందరికీ తెలుసు. దేర్ ఆర్ ఒక ప్రోడక్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అని ఉంటాయి. అట్లాగే ఆ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అనేవి ప్రాపర్గా వర్కౌట్ చేస్తున్నాయా లేదా, సో అవి మనం ఇన్ స్టేట్లో మెయింటైన్ చేసినప్పుడు రిజల్ట్ అనేది అల్టిమేట్గా కంట్రోల్లో ఉందా లేదా అనేది మనకు ప్రూవ్ చేసేది ఏంటంటే ఇన్ ప్రాసెస్ టెస్ట్.
అట్లాగే ఫైనల్గా ఫినిష్డ్ ప్రొడక్ట్ రిజల్ట్స్. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, వాటి యొక్క డేటా కంపైలేషన్, సో ఇవన్నీ కూడా రివ్యూ చేయాలి అని గైడ్లైన్ చెప్తుంది. అండ్ ద థర్డ్ వన్, ఏ రివ్యూ ఆఫ్ ఆల్ బ్యాచెస్ దట్ ఫెయిల్డ్ టు మీట్ ఎస్టాబ్లిష్డ్ స్పెసిఫికేషన్స్ అండ్ దేర్ ఇన్వెస్టిగేషన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సంవత్సరం ఒక 100 బ్యాచెస్ కానీ తయారైతే దాంట్లో ఒక 10 బ్యాచెస్ పోయినాయి అనుకోండి, అంటే ఫెయిల్ అయినాయి అనుకోండి. సో ఇక్కడ 10% మన ఫెయిల్యూర్ రేటు. సో ఈ ఫెయిల్యూర్కి రేట్ ఎంత ఉంది, అట్లాగే ఈ ఫెయిల్యూర్స్ దేని వలన వచ్చినాయి, వాటి ఇన్వెస్టిగేషన్స్ అనేది, వాటి రూట్ కాజెస్ అనేది కూడా రివ్యూ చేయమన్నారు. కొన్నిసార్లు బై సపోజు ఒకే ట్రెండ్ అంటే రికరింగ్ డీవియేషన్స్ అంటారు. అంటే ఈ 10లో ఒక 7-8 ఒకే రూట్ కాజ్ వలన రిపీట్ అయినాయి అనుకోండి. సో ఆటోమేటిక్గా దాని బేసిస్ మీద నెక్స్ట్ ప్రాసెస్ కరెక్షన్స్ ఏమైనా రికమెండ్ చేయాలా, లేకపోతే వేరే రకమైన ఏమైనా కంట్రోల్స్ చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ మనం చేస్తాం. ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్కి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్, అంటే ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని పెంచడానికి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సి వస్తుందా అనేది మనం దీంట్లో ఈ రివ్యూ ద్వారా మనం తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్, a review of all significant deviations or non-conformities that the related investigations and the effectiveness of resultant CAPA taken. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ ప్రోడక్ట్కి సంబంధించి అన్ని సిగ్నిఫికెంట్ అన్నాడు. అంటే మనకి క్రిటికాలిటీ లెవెల్ ఉంటుంది, వాటిల్లో మనం సిగ్నిఫికెన్స్ని బట్టి మైనర్ అంటే నాన్ క్వాలిటీ ఇంపాక్టింగ్గా చెబుతాం, బట్ అండ్ ఇట్ కమ్స్ టు మేజర్ అండ్ క్రిటికల్ క్వాలిటీ ఇంపాక్టింగ్ అంటాం. సో ఆ సిగ్నిఫికెంట్ డీవియేషన్స్ అనేవి ఏమున్నాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ప్రొడక్ట్ మీద ఏంటి, ఫాలోడ్ బై మనం అవి మళ్ళీ రాకుండా రిపీట్ అవ్వకుండా ఏం యాక్షన్స్ తీసుకున్నాం, ఆ యాక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ అయినాయా లేదా, అంటే మనం యాక్షన్స్ కంప్లీట్ చేసామా లేదా, ఒకవేళ కంప్లీట్ చేస్తే మళ్ళీ సేమ్ డీవియేషన్స్ రిపీట్ అయినాయా. సో ఒకవేళ కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా కాపా డీవియేషన్స్ రిపీట్ అయినాయి అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, మనం తీసుకున్న కాపా అనేది ఇన్ఎఫెక్టివ్, లేకపోతే మన ఇన్వెస్టిగేషన్ అనేది ఇంప్రాపర్ అని, పూర్ ఇన్వెస్టిగేషన్ అని. దాని మీనింగ్ ఏంటి అని అంటే మనం ఈ స్పెసిఫిక్ ఒక ఇష్యూ వచ్చింది అంటే ఆ ఇష్యూ అనేది రాకుండా, లేకపోతే ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది అనేది మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు అని. సో నేను ఫర్దర్ ఇంకా నెక్స్ట్ కమింగ్ దాంట్లో నా స్పెసిఫిక్ సబ్జెక్ట్ నేను స్పెషల్గా అంటే నాకు బాగా ఇష్టమైన టాపిక్ QMS అండ్ ఐఎమ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఫర్ QMS. సో నేను ఆ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను. సో దాంట్లో నేను మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు రికరింగ్ డీవియేషన్స్ అంటే ఏంటి, డీవియేషన్స్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ బేసికల్గా ఈ స్పెసిఫిక్ సెక్టార్లో ఈ రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ డీవియేషన్లో మనం చూసేది ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, రివ్యూ ఆఫ్ ఆల్ చేంజెస్ మేడ్ టు ది ప్రాసెస్ ఆర్ అనలైటికల్ మెథడ్స్. ఇక్కడ ఏంటి అని అంటే మనము ఏదైనా మనకు తెలుసు చేంజ్ కంట్రోల్స్ అనేవి తీసుకుంటాము, అట్లా ఆ చేంజ్ కంట్రోల్ ద్వారా కొన్ని చేంజెస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాం ప్రాసెస్కి. సో ఆ చేంజెస్ అనేవి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయా, లేకపోతే అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొన్ని ఏదైనా కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా, ఇవన్నీ కూడా మనము ఈ రివ్యూలో చూస్తాం. వీటితో పాటు ఏదైనా అనలిటికల్ టెస్టింగ్ సైడ్ ఏమైనా చేంజెస్ చేసాం, ఇట్లాంటివన్నీ కూడా ఈ రివ్యూలో చూస్తాం. అండ్ నెక్స్ట్, ఏ రివ్యూ ఆఫ్ డాజియర్ వేరియేషన్ సబ్మిటెడ్, గ్రాంటెడ్ ఆర్ రిఫ్యూజ్డ్. అంటే ఈ స్పెసిఫిక్ పీరియడ్లో మనకి రెగ్యులేటరీ సబ్మిషన్స్ అంటారు, అంటే డాజియర్స్ అంటారు, మనందరికీ తెలుసు CTD అని, లేదా కామన్ టెక్నికల్ డాక్యుమెంట్ అంటారు. సో దాని ద్వారా మనం రెగ్యులేటరీకి మన ప్రాసెస్కి లేదా మన ప్రోడక్ట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇనీషియల్గా మనం ప్రొవైడ్ చేసిన దానికి ఎడిషన్గా కొన్ని మన మార్పులు చేర్పులు చేసామా, సో అవి అప్రూవ్ అయినాయా లేకపోతే రిజెక్ట్ అయినాయా, రిజెక్ట్ అయితే రీజన్స్ ఏంటి, మళ్ళీ కొంప తీసి మనము రిజెక్ట్ చేసిన కేసులో వాళ్ళు రిజెక్ట్ చేసేలోపే మనం ఇంప్లిమెంట్ చేసేసామా. సో ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో రివ్యూ చేసుకుంటాం. సో ఒకవేళ ఇంప్లిమెంట్ చేసామనుకోండి, రేపు పొద్దున మళ్ళీ రెగ్యులేటరీ మనకు ఆడిట్కి వచ్చినప్పుడు అది పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంటుంది. అంటే నేను అప్రూవ్ చేసిన లైసెన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కాకుండా మీరు వేరేది వాడుతున్నారు, సో మీరు నా కంట్రీలో మీ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి వీలు లేదు అని వాళ్ళు ఒక వార్నింగ్ లెటర్ ఇష్యూ చేస్తారు. సో ఇందుకోసం ప్రతి ఒక్కటి చాలా సునిశ్చితంగా చాలా కేర్ఫుల్గా మనము రివ్యూ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్, ఏ రివ్యూ ఆఫ్ ది
రిజల్ట్స్ ఆఫ్ స్టెబిలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ అండ్ ఎనీ అడ్వర్స్ ట్రెండ్స్. అంటే మనకు తెలిసిందే కొన్ని స్టెబిలిటీ స్టడీస్ అంటారు. ఇవి కూడా నేను ఇవన్నీ టాపిక్స్ అన్నీ మీకు నెక్స్ట్ నాకు రాబోయే వెనెవర్ టైం నాకు దొరికినప్పుడల్లా నేను మీకు ప్రజెంటేషన్స్ ఇట్లా వీడియోస్ అనేవి చేస్తుంటాను. అసలు స్టెబిలిటీ స్టడీస్ అంటే ఏంటి, సో వీటి గురించి. బేసికల్గా స్టెబిలిటీ స్టడీస్ అనేవి ఏంటి అని అంటే దాని నేమ్లోనే ఉంది. స్టెబిలిటీ ఒక ప్రోడక్ట్ యొక్క రికమెండెడ్ స్టోరేజ్ కండిషన్లో ఆ ప్రోడక్ట్ అనేది స్టేబుల్గా ఉంటుందా ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు లేదా అనేది స్టెబిలిటీ స్టడీ ద్వారా మనం చూస్తాం. సో అట్లా ఒక స్టడీస్ అనేది చేసేటప్పుడు ప్రోడక్ట్ని టెస్ట్ చేసినప్పుడు అంతకుముందు ఉన్న రిజల్ట్కి ఈ రిజల్ట్కి ఏమన్నా వేరియేషన్ ఎక్కువ వస్తుందా. అక్కడ ఒక వాడాడు చూడండి, అడ్వర్స్ ట్రెండ్ అంటే అనుకోని ఎక్స్పెక్టెడ్ వేరియేషన్ ఉందా, లేకపోతే యాక్సెప్టబుల్ వేరియేషన్ లెవెల్లోనే ఉందా. ఇవన్నీ కూడా మనం రివ్యూ చేస్తాం. దాన్ని బట్టి ఏంటంటే నా ప్రోడక్ట్ బయటకు వెళ్ళిపోయినా కూడా నేను రికమెండెడ్ స్టోరేజ్ కండిషన్లో పెట్టినప్పుడు నా ప్రోడక్ట్ స్టేబుల్గానే ఉంటుంది, మంచిగానే రిజల్ట్స్ ఇస్తుంది, నేను తయారు చేసినట్టే అని నేను ప్రూవ్ చేయటం అన్నమాట ఒక రకంగా. అండ్ ఏ రివ్యూ ఆఫ్ ఆల్ క్వాలిటీ రిలేటెడ్ రిటర్న్స్, కంప్లైంట్స్, రీకాల్స్ అండ్ ద ఇన్వెస్టిగేషన్స్ పెర్ఫార్మ్డ్ ఎట్ దట్ టైం. అంటే బై సపోజ్ ఈ క్యాలెండర్ ఇయర్లో మనకి ఏమైనా ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోయిన ప్రోడక్ట్ మళ్ళీ వెనక్కి వచ్చిందా, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ సైట్లో ఏదో ప్రోడక్ట్ ఫెయిల్యూర్ ఐడెంటిఫై చేసి దానివల్ల మనం వెనక్కి పిలిపించుకోవచ్చు ప్రోడక్ట్. అట్లాగే కొన్నిసార్లు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా మార్కెట్ కంప్లైంట్స్ వచ్చి ప్రోడక్ట్ బై డిఫాల్ట్ వెనక్కి రావచ్చు. అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ రీజన్స్, కొన్నిసార్లు షార్ట్ షెల్ఫ్ లైఫ్ ఉండి ప్రోడక్ట్ వెనక్కి రావచ్చు. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఇవి ఎందుకు వచ్చినాయి వెనక్కి అనేది మనం వీటికి కారణం ఏంటి అనేది మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. సో ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఇవి అసలు ఎందుకు వచ్చినాయి, ఇట్లాంటివన్నీ కూడా ఆ సంవత్సర కాలంలో ఏమన్నా జరిగినాయి ఇట్లాంటివి అనేది చెక్ చేసుకుని వాటిని మనం రివ్యూ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏ రివ్యూ ఆఫ్ అడెక్వసీ ఆఫ్ ఎనీ అదర్ ప్రీవియస్ కరెక్టివ్ యాక్షన్స్ ఆర్ ప్రోడక్ట్ ప్రాసెస్ ఆర్ ఎక్విప్మెంట్. అంటే లైక్ ప్రతి సంవత్సరం మనము ఏదైతే ఏపీక్యూఆర్ అనేది తయారు చేస్తూ ఉంటాం. మనము లాస్ట్ ఇయర్ ఏపీక్యూఆర్ చేసినప్పుడు సేమ్ ఇదే సిస్టమేటిక్ మేనర్లో ఈ రివ్యూ అంతా కంప్లీట్ చేస్తాం. చేసినప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఏదైనా కొన్ని కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్కి మనం ఇచ్చాం. అంటే బేస్డ్ ఆన్ మనం నెక్స్ట్ చేసే స్టాటిస్టికల్ డేటా మీద కానీ లేకపోతే ఈ రివ్యూల్లో కానీ మనం ఐడెంటిఫై చేసి ఇవి ఇంప్లిమెంట్ చేయాలి ఏదన్నా రికమెండ్ చేసినప్పుడు అవి ఇంప్లిమెంట్ అయినాయా, సో అయితే వాటి యొక్క అవుట్కమ్ ఏంటి, ఒకవేళ అవి ప్రాపర్గానే అవుట్కమ్ ఇస్తున్నాయా, సాటిస్ఫాక్టరీ అవుట్కమ్, లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా అనేవి మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ పోస్ట్ మార్కెటింగ్ కమిట్మెంట్ ఫర్ న్యూ డాసియర్స్ అండ్ వేరియేషన్స్ టు ది డాసియర్స్. అంటే ఇందాక మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను, డాసియర్ అనేది ఏంటంటే రెగ్యులేటరీకి మనం సబ్మిట్ చేస్తాం. సో రెగ్యులేటరీ ఏం చేస్తుందంటే మనం సబ్మిట్ చేసిన తర్వాత ఒక టైం పీరియడ్లోపు వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారు, డేటా అంతా రివ్యూ చేసి కొన్నిసార్లు ఏంటి అంటే మీ దగ్గర ఇవి లేవు అని అంటే మనం కొన్ని కమిట్మెంట్స్ ఇస్తాం. ఓకే సార్, మేము ఇవి మళ్ళీ కమర్షియల్ బ్యాచెస్ మీద పెర్ఫామ్ చేస్తాము, లేకపోతే ఈ యాక్షన్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని కమిట్మెంట్ ఇస్తాం మనం. సో ఆ కమిట్మెంట్స్ అనేవి మనం ఇచ్చిన టైం లైన్స్ ప్రకారం కంప్లీట్ చేస్తున్నామా లేదా, సో ఇలాంటివన్నీ కూడా మనం రివ్యూ చేసుకుంటాం దీంట్లో పార్ట్గా. అండ్ నెక్స్ట్ వన్ ద క్వాలిఫికేషన్ స్టేటస్ ఆఫ్ రెలవెంట్ ఎక్విప్మెంట్ అండ్ యూటిలిటీస్ like heating, ventilation, air conditioning, water, compressed gases, and a review of results of monitoring the output of such equipment and utilities. And ఇది one of the most important thing ఏంటి అంటే రివ్యూ ఆఫ్ క్వాలిఫికేషన్ స్టేటస్ ఆఫ్ అది ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, ఫెసిలిటీ అవ్వచ్చు, కంప్రెస్ అంటే మన యూటిలిటీస్ నథింగ్ బట్ వాటర్ సిస్టమ్స్ అవ్వచ్చు, అట్లాగే ప్రాసెస్ గ్యాసెస్ అది కంప్రెస్డ్ ఎయిర్ అవ్వచ్చు, నైట్రోజన్ గ్యాసెస్ అవ్వచ్చు, ఏవైతే మనం ప్రాసెస్లో వాడతామో వీటన్నిటి యొక్క క్వాలిఫికేషన్ స్టేటస్ ఈ ఇయర్లో ఇవన్నీ ప్రాపర్గానే క్వాలిఫై అయినాయా, వాటిలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా మనము ఈ స్పెసిఫిక్ సెక్టర్లో రివ్యూ చేసుకుంటాం. అట్లాగే ఇన్ కేసెస్ ఆఫ్ కొంతమంది ఇన్ కేస్ ఆఫ్ మన ఇన్ కేస్ ఆఫ్ లైక్ క్వాలిఫికేషన్లోనే మీడియా ఫిల్స్ కూడా కొంతమంది రివ్యూ చేస్తారు. అది డిఫరెంట్ ఆర్గనైజేషన్ బట్టి ఆర్గనైజేషన్ ఉంటుంది.
సో ఫైనల్ వన్ అంటే ఫైనల్గా నేను షెడ్యూల్ ఏమో వీళ్ళు పెట్టింది ఇవి బేసిక్. అండ్ ఏ రివ్యూ ఆఫ్ టెక్నికల్ అగ్రిమెంట్స్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ అప్ టు డేట్. అంటే కొన్నిసార్లు మనము క్వాలిటీ అగ్రిమెంట్స్ అని చేసుకుంటాం కస్టమర్స్తో. సో ఆ క్వాలిటీ అగ్రిమెంట్స్ అనేవి వ్యాలిడ్ స్టేట్లో ఉన్నాయా, మనము వాటిని ఎప్పుడన్నా అంటే లైక్ మనం కొన్ని మన సేవలు అందించేటప్పుడు కస్టమర్స్ కానీ సేమ్ మేనర్ మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యూచువల్గా ఒకరికొకళ్ళు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి మేనేజ్ చేసుకోవడం కోసం క్వాలిటీ టెక్నికల్ అగ్రిమెంట్స్ అని ఒక డాక్యుమెంట్స్ అనేవి రాసుకుంటాం ఇద్దరి మధ్య. సో అవి వాటిల్లో రాసిన నియమాలను మనం ఫాలో అవుతున్నామా లేదా, అట్లాగే అవి వ్యాలిడ్ స్టేట్లో ఉన్నాయా లేవా, సో ఇవన్నీ కూడా దీంట్లో రివ్యూ చేసుకుంటాం. సో ఇది బేసికల్గా షెడ్యూల్ ఏమో దీస్ ఆర్ మెయిన్ ఎలిమెంట్స్, వీళ్ళు ఇవన్నీ మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలని చెప్పారు. నేను ఒకసారి హెచ్ఎస్ఏ అంటే నేను మీకు ముందు ఒక గైడెన్స్ చెప్పాను కదా, సో దీనికి అడిషనల్గా హెచ్ఎస్ఏలో వాళ్ళేమి రికమెండ్ చేశారో నేను చూస్తాను. సో ఎడిషన్ టు దిస్ వన్ కొన్ని ఆర్గనైజేషన్స్ డేటా ఆఫ్ ప్రాసెస్ వ్యాలిడేషన్స్, సో ఎనీ కైండ్ ఆఫ్ న్యూ వ్యాలిడేషన్స్ అనేవి చేశారా, సో అలాంటివన్నీ కూడా రివ్యూ చేసుకుంటారు. సో ఇవి బేసికల్గా మనము చేసేది. సో ఫర్ కన్వీనియన్స్ పర్పస్ చాలామంది ఏం చేస్తారంటే ఏపీక్యూఆర్ పార్ట్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ క్వాలిటీ రిలేటెడ్ డేటా అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్రాసెస్ రిలేటెడ్ డేటా. ప్రాసెస్ రిలేటెడ్ డేటాలో కూడా 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ డేటా అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అనాలిసిస్ రిలేటెడ్ డేటా అని. సో ఇవి బేసికల్గా చేసేది. అండ్ నేను మీకు ఇది చేసేటప్పుడు 2 క్రిటికల్ టర్మ్స్ అనేవి చెబుతాను. అదేంటి అంటే క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్ అండ్ క్రిటికల్ క్వాలిటీ యాట్రిబ్యూట్. సో ఏపీక్యూఆర్ చేసే వాళ్ళందరికీ కూడా క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్, క్రిటికల్ క్వాలిటీ యాట్రిబ్యూట్ అనేది తెలుసుకోవాలి మ్యాండేటరీగా. అవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Critical process parameter is a term used in pharmaceutical production for process variables which have an impact on a critical quality attribute. Therefore, it should be monitored and controlled to ensure the drug product obtains the desired quality. So, మీకు దీనికంటే ముందు నేను బెటర్గా ఇంకా మీకు తెలియడం కోసం క్రిటికల్ క్వాలిటీ యాట్రిబ్యూట్ అంటే అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Critical quality attribute is a physical, chemical, biological or microbiological property or characteristic that should be within an appropriate limit, range or distribution to ensure the desired product quality. అంటే ఒక ప్రోడక్ట్కి ఉన్న ఒక క్యారెక్టర్, సో అది విత్ ఇన్ ద రేంజ్లో ఉండే విధంగా ఉండేదాన్ని క్రిటికల్ క్వాలిటీ యాట్రిబ్యూట్ అంటారు.
సో నేను మీకు అది చెప్పాను, అది ఫిజికల్ అవ్వచ్చు, కెమికల్ అవ్వచ్చు, మైక్రోబయాలజికల్ యాట్రిబ్యూట్ అవ్వచ్చు. సో ఇది బేసికల్గా క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్ అంటే దాని యొక్క లక్షణం అన్నమాట. క్వాలిటీని కంట్రోల్లో ఉంచే ఒక లక్షణం క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్. సో ఈ క్రిటికల్ క్వాలిటీ యాట్రిబ్యూట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లేకపోతే ఈ క్రిటికల్ క్వాలిటీ యాట్రిబ్యూట్ అనేది ఈ ప్రొడక్ట్కి వచ్చే విధంగా మనకి బిహేవ్ చేసే పారామీటర్స్ని క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అంటారు. అందుకోసమే వాటిని చాలా కంట్రోల్డ్గా లిమిట్స్లో మెయింటైన్ చేస్తారు. అవి ఆ లిమిట్స్లో మెయింటైన్ అయితేనే ఈ క్యారెక్టర్ అనేది ప్రోడక్ట్కి వస్తుంది. అదర్వైజ్ అవి అవుట్ ఆఫ్ కండిషన్ వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ అనేది ప్రోడక్ట్ యొక్క ఈ క్యారెక్టర్ మీద పడుతుంది. సో ఈ స్పెసిఫికేషన్ అనేది మీట్ అవ్వదు ప్రోడక్ట్. బేసికల్గా ఈ రెండింటికి ఉన్న లింకేజ్ అదనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీక్యూఆర్ బేసికల్గా నేను మీకు ఇందాక చెప్పాను కదండి, ఇన్ ప్రాసెస్ టెస్ట్స్, ఇన్ ప్రాసెస్ పారామీటర్స్, అట్లాగే ఫినిష్డ్ ప్రొడక్ట్ రిజల్ట్స్ చూస్తారు అని. సో అక్కడ వాడే వర్డ్స్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్, క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. ఏవైతే ప్రాసెస్కి సంబంధించిన పారామీటర్స్ ఉంటాయో వాటిని క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అంటారు, చాలా కేర్ఫుల్గా మానిటర్ చేసే వాటిని. అట్లాగే మనకి వాటి బేసిస్ మీద కంట్రోల్ చేయడానికి మనం పెట్టుకున్న ఇన్ ప్రాసెస్ టెస్ట్ లేకపోతే ఫినిష్డ్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ లిమిట్స్ ఏవైతే దే ఆర్ కాల్డ్ యాజ్ క్రిటికల్ క్వాలిటీ యాట్రిబ్యూట్స్. అవి కంట్రోల్లో ఉంటేనే మన ప్రోడక్ట్కి కావాల్సిన లేకపోతే మన ప్రోడక్ట్ అనేది ఇంటెండెడ్ క్వాలిటీ అనేది దక్కుతుంది. లేకపోతే అవి ఎనీ ఒక్క పారామీటర్ ఫెయిల్ అయినా కూడా నా ప్రోడక్ట్ అనేది మీట్ అవ్వనట్టే క్వాలిటీ క్రైటీరియా. సో నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు మనము ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, డేటా అనేది మనం చాలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇలా ట్రెండింగ్ అనేది చేస్తూ ఉంటామని. సో ఈ ట్రెండింగ్ అనేది బేసికల్గా ఇప్పుడు బై సపోజ్ నేను అదే అంటున్నాను, 100 బ్యాచెస్ ఉన్నాయి మనకి. 100 బ్యాచెస్కి సంబంధించిన ప్రతి ఒక్క డేటాని మనం ట్రెండ్ చేస్తాం. సో ఆ డేటాని ట్రెండ్ చేసిన తర్వాత వరుసనే మనం వేసుకొచ్చుకుంటాం. సో వాటి యొక్క ప్రతి ఒక్క వాల్యూ నుంచి ఇంకొక వాల్యూకి క్లోజ్నెస్ ఎలా ఉంది, లేకపోతే ఈ వాల్యూ ఇప్పుడు ఈ 100 వాల్యూస్ మనం లిస్ట్గా వరుసనే పెట్టుకుంటే ఏంటంటే అవి ఎట్లా ఉన్నాయనేది తెలియదు. సో అవనేది ఒక లెవెల్లోనే మెయింటైన్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం బేసికల్గా మనం ట్రెండ్స్ వేసుకుంటాం. ఆ ట్రెండ్స్ వేసుకునే ముందు కొన్ని స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్స్ మనం చేస్తాం. సో 3 సిగ్మా అంటారు, ±3 సిగ్మా వాల్యూస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఏంటంటే మినిమం మ్యాక్సిమం వాల్యూస్ అనేది చూస్తారు, ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు అన్ని 100 రిజల్ట్స్లో మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత, వాటి మధ్య వేరియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంట, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఆ స్టాండర్డ్ డీవియేషన్కి వచ్చిన ఏదైతే ఉందో దానికి 3 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ +3 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ మైనస్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ రెండింటిని బేసికల్గా ఎందుకు నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, ఇలా క్యాలిక్యులేట్ చేసి ఏదైతే రేంజ్ వచ్చిందో దాన్ని బేసికల్గా ఏవైతే మనకి ఇప్పుడు బై సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, pH అనే దానికి 5 to 7 అనేది మన స్పెసిఫికేషన్ లిమిట్ అనుకోండి. వాటిని మనం స్పెసిఫికేషన్ లిమిట్స్ అని పెడతాం, నథింగ్ బట్ యాక్షన్ లిమిట్స్ అని పెడతాం. ఇలా ట్రెండింగ్స్లో ఈ 100 బ్యాచెస్లో నేను ఇందాక మీకు చెప్పిన ±3 సిగ్మా వాల్యూస్ అనేవి +3 సిగ్మాగా వచ్చి ఒక 6 దగ్గరలో వచ్చింది అనుకోండి. ఇప్పుడు మన బ్యాండ్ వచ్చి 5 to 7, దాంట్లో 6.5 ఏమో నా ప్లస్ సిగ్మా, అట్లాగే 5.5 ఏమో నా మైనస్ సిగ్మా వచ్చింది అనుకోండి. సో వీటిని అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ అని పెట్టుకుంటారు. ఎందుకు అని అంటే ఈ తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటే, సో ఈ 4 లిమిట్స్ ఇప్పుడు బై సపోజ్ ఏదైతే నీ వైడర్ లిమిట్ 5 to 7కి మధ్యలో 5.5, 6.5 అనేది నీ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్. సో రేపొద్దున ఇది 100 బ్యాచెస్ మీద, ఒక 100 బ్యాచెస్ నా హిస్టరీ బేసిస్ మీద నా ట్రెండ్ ఎలా మెయింటైన్ అవుతుంది అనేది వస్తుంది. ఇప్పుడు బై సపోజ్ 101వ బ్యాచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకోండి, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తారు. చేసినప్పుడు ఒకవేళ నా 101వ బ్యాచ్ టువర్డ్స్ నా 6.5 దగ్గరలో వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే
నీ ప్రాసెస్ మెల్లగా వెళ్తుంది, సెంటర్లో లేదు అని తెలుసుకోవడానికి. సో అసలు కంట్రోల్లోనే ఉంటుందా లేకపోతే కంట్రోల్ తప్పి బయటికి వెళ్తుందా? సో బేసికల్గా ఏంటంటే స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్కి ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే అది మనకు ఒక ఎర్లీ వార్నింగ్ ఇస్తుంది. అరే బాస్, నీ ప్రాసెస్ అనేది మెల్లగా బయటికి వెళ్ళే స్కోప్ ఉంది, అది అప్పర్ సైడ్ నుంచి వెళ్తుందో లోయర్ సైడ్ నుంచో, సో ఒక్కసారి నీ ప్రాసెస్ నువ్వు రీవెరిఫై చేసుకో అనేది ఇస్తుంది. సో ఇది బేసికల్గా +or -3 సిగ్మా క్యాలిక్యులేట్ చేయడం వల్ల. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యేది ఇదే. దీన్ని వీళ్ళు ఎలా చూస్తారంటే, లైక్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ వచ్చి కంట్రోల్ చార్ట్స్, ప్రాసెస్ కంట్రోల్ చార్ట్స్. కంట్రోల్ చార్ట్స్ అంటే నథింగ్ బట్ నేను మీకు చెప్పాను కదండి, ట్రెండ్స్ అంటారు. సో X యాక్సెస్ Y యాక్సెస్ మీద ప్రొవైడ్ చేసి ఇప్పుడు మనం పెట్టిన ఏదైతే మన +or -3 సిగ్మా వాల్యూ మెయిన్ 5 to 7 ఏదైతే ఉందో, ఈ రిజల్ట్స్ మధ్యలోనే నా ప్రాసెస్ ఉందా లేకపోతే నా ప్రాసెస్ టువర్డ్స్ అప్పర్ వైపు ఉందా అనేది చూసుకుని దాన్ని బట్టి ఓకే ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి, ఎంత ఫ్రీక్వెన్సీతో ఈ బయటికి వెళ్తున్నాయి, అంటే ప్రతి 2-3 బ్యాచ్లకు ఒకసారి వెళ్తుందా, ప్రతి 10 బ్యాచ్లుగా, లేకపోతే 100 బ్యాచ్లో ఒక బ్యాచ్ వెళ్ళిందా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తాం అన్నమాట. చేసి దాన్ని బట్టి ఓకే 100 బ్యాచ్ల్లో ఒక బ్యాచ్ వెళ్ళింది, సో ఏదో ఒక 1 కేస్ అంటే నథింగ్ బట్ దాన్ని ఐసోలేటెడ్ కేస్ అంటారండి. ఐసోలేటెడ్ కేసు కాదు, 1 ఎక్సెప్షనల్ కేసు. ఎగ్జాక్ట్గా చెప్పాలని అంటే కొన్నిసార్లు ప్రాసెస్ మూమెంటం వలన ఏదో చూడొచ్చు, బట్ ఇమీడియట్గా ప్రాసెస్ కొన్న రగ్నెస్ వల్ల అది కరెక్ట్ చేసుకుని ఉండొచ్చు, ఆటోమేటిక్గా మనకు రావచ్చు. బట్ ఒక స్ట్రైట్ లైట్ అనేది ఒక లైన్ అనేది ట్రెండ్ టువర్డ్స్ నా అప్పర్ స్పెసిఫికేషన్ దగ్గరికి వెళ్తుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ప్రాసెస్లో ఎక్కడో కూడా మనకు తెలియకుండానే సర్టెన్ ఇన్హరెన్స్ వేరియన్స్ అనేది స్టార్ట్ అయింది, అది నా ప్రాసెస్ని టువర్డ్స్ అటు సైడ్ తీసుకెళ్తుంది. ఈరోజు నా 6.5 దగ్గరలోకి వెళ్ళింది, రేపొద్దు నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి ఆ 100 బ్యాచ్లకు వెళ్ళేప్పటికి 7 దగ్గరికి వెళ్తుంది. సో ఇది ఇట్లా వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చి యాజ్ పార్ట్ ఆఫ్ APQR బేసిస్ మీద మనం ఒకసారి మన ప్రాసెస్ని రీలుక్ చేసుకుని ఏం చేంజెస్ జరిగినాయి, లేకపోతే ఎక్కడ వేరియన్స్ వస్తుంది, ఏ రిజల్ట్ వస్తుంది, సో ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ స్టాటిస్టికల్ ప్యాటర్న్ అనేది మనకు తెలుస్తుంది. ట్రెండ్స్ గ్రాఫ్స్ అనేవి ఉపయోగపడేది అది. అండ్ రెండోది ఏంటి అని అంటే దీనికంటే చాలా పవర్ఫుల్ టు ప్రాసెస్ క్యాపబిలిటీ స్టడీస్ అంటారు. సో CPK వాల్యూస్ అంటారు. సో నేను మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను క్యాలిక్యులేషన్ అనేది. సో దీని ద్వారా తెలుసుకునేది ఏంటి అంటే, ఇందాక నేను మీకు చెప్పాను కదా, n నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ని బట్టి నా యొక్క డేటా అనేది లేకపోతే నా ప్రాసెస్ అనేది నేను పెట్టుకున్న 5 to 7 అనే రేంజ్కి మిడిల్లోనే అది లొకేట్ అయ్యి ఉందా, లేకపోతే టువర్డ్స్ నా అప్పర్ ట్రెండ్ కానీ లోయర్ ట్రెండ్ వైపు వెళ్తుందా, సో అది ప్రాసెస్ క్యాపబిలిటీ, నా ప్రాసెస్ యొక్క క్యాపబిలిటీ ఏంటి, మధ్యలోనే సెంటరింగ్లోనే ఇస్తుందా లేదా అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి సో దానికి రెగ్యులేటరీలో కొన్ని ఒక రికమెండేషన్ ఉంది, ఇంత స్కోర్ వస్తే అది క్యాపబుల్ ప్రాసెస్, దానికంటే తక్కువ ఉంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ ప్రాసెస్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని రికమెండ్ చేస్తుంది. సో నేను మీకు అది చదివి వినిపిస్తాను. A process capability study is used to determine whether a process is stable and capable. Process capability indices are used to measure how well the data fits into the specification limits. Frequency used for process capability index include CP and CPK. CP అంటే process capability అంటారు, CPK and process capability. CP is used to evaluate the variation of the process and CPK is used to evaluate the centering of the process. It is important for manufacturers to calculate and analyze the values of CP and CPK for their processes and understand the interpretation of such data. It is recommended that CP/CPK values be targeted at 1.33 or above. అంటే CP/CPK వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే అవుట్కమ్ అనేది 1.33 కంటే అబవ్ ఉంటే నీ ప్రాసెస్ క్యాపబుల్, అడక్వేట్ ప్రాసెస్, ఎక్సలెంట్గా రిజల్ట్స్ ఇస్తాను నేను. దానికంటే తక్కువ ఉన్నప్పుడు సో దేర్ ఈజ్ సర్టెన్ కన్సర్న్, నువ్వు మళ్ళీ ప్రాసెస్ని ఒకసారి రీలుక్ చేయి, అదర్వైజ్ ప్రాసెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఒక ఇండికేషన్ లేకపోతే ఒక నీకు మెజర్మెంట్ అనేది ఇస్తుంది అక్కడే. సో చూసారు కదా,
ఒక ఒక ఏపీక్యూఆర్ ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేయడం ద్వారా 1 సంవత్సర కాలంలో నేను ఆ ప్రోడక్ట్ యొక్క టోటల్ హిస్టరీని, ఆ ప్రోడక్ట్ యొక్క టోటల్ పెర్ఫార్మెన్స్ని, అంటే నేను స్టార్టింగ్ రా మెటీరియల్ దగ్గర నుంచి ఎండింగ్ మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే లైక్ మార్కెట్ కంప్లైంట్స్ డేటాను బట్టి. సో ఇదంతా కూడా ఈ సంవత్సర కాలంలో ఎలా పెర్ఫామ్ చేసింది, ప్రాసెస్ ఎక్సలెంట్గా ఉందా లేదా, ఫర్దర్గా నేను ఇప్పుడు చెప్పిన స్టాటిస్టికల్ కంట్రోల్స్ ద్వారా సిస్టమ్ని ఎట్లా కంట్రోల్లో ఉంచాలి ఆ ప్రాసెస్ని, అలాగే ఒకవేళ కంట్రోల్ తప్పుతుందా లేదా ఈ సంవత్సర కాలంలో, ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంట్, సంవత్సరం ఎండింగ్లో తయారు చేసే ఒక డాక్యుమెంట్ ద్వారా, ఏపీక్యూఆర్ అనే డాక్యుమెంట్ ద్వారా మనము తెలుసుకుంటాం. అట్లాగే మనం ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేసి ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం. సో ఇంత గొప్ప వాల్యూ అనేది ఏపీక్యూఆర్కి ఉండబట్టి ఫ్రెండ్స్, ఏ ఆడిటర్ రానివ్వండి, ఎన్ని కైండ్ ఆఫ్ ఆడిటర్, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక ఆడిట్ జరిగిందంటే ప్రాసెస్కి సంబంధించి ఏపీక్యూఆర్ అనేది చూడకుండా వెళ్ళరు. ఒక ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేశారు అని అంటే ఆ ప్రోడక్ట్ యొక్క మ్యాండేటరీగా ఏపీక్యూఆర్ కావాల్సిందే, ఏపీక్యూఆర్ రివ్యూ చేయాల్సిందే. అందుకోసమే ఏపీక్యూఆర్ ఇప్పుడు ఏంటంటే ఇంత పెద్ద డేటాను రివ్యూ చేసేటప్పుడు జనాలు అంటే ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, సో ఓవర్ సైడ్ అవుతుంటారు. బట్ ఏపీక్యూఆర్ అనే డాక్యుమెంట్ ఎనీ టైం ఆడిటబుల్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ అనేది మన ప్రోడక్ట్ యొక్క హిస్టరీ లేకపోతే మన ప్రోడక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఏపీక్యూఆర్ తయారు చేసేటప్పుడు కానీ, రివ్యూ చేసేటప్పుడు కానీ, అప్రూవ్ చేసేటప్పుడు కానీ అట్మోస్ట్ కేర్, హైయెస్ట్ ఇంపార్టెన్స్, హైయెస్ట్ సిగ్నిఫికెన్స్ అనేది దానికి ఇవ్వాలి. సో ఇది బేసికల్గా ఏపీక్యూఆర్ యొక్క గొప్పతనం ఫ్రెండ్స్. సో ఈ వీడియో ద్వారా మీరు ఏపీక్యూఆర్ యొక్క అసలు రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఇంకా ఎడిషనల్గా ఏపీక్యూఆర్ గురించి ఏమైనా డేటా కానీ మీకు కావాల్సి వస్తే, అంటే లైక్ ఇంకా ఎడిషనల్ ఇప్పుడు నేను చెప్పింది ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో నా కామెంట్లో షేర్ చేయండి. నేను మీకు తప్పకుండా ఏపీక్యూఆర్కి సంబంధించిన గైడ్లైన్స్ కానీ అట్లాగే ఏపీక్యూఆర్కి సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో జస్ట్ మీ హ్యాపీనెస్ లేకపోతే మీ అండర్స్టాండింగ్ నాకు కామెంట్ రూపంలో కానీ అట్లాగే లైక్స్ ద్వారా కానీ నాకు తెలపండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. మనం ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ బుక్ లాగానే, ఇప్పుడు మాకు సీనియర్స్ అనేది మేము మీకు చెబుతున్నాం ఫ్రెండ్స్, ఇంటర్నెట్ ఎంతగా డెవలప్ అవ్వడం కాలంలో మా సీనియర్సే మాకు గ్రంథాలు. సో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మన అందరికీ ఇంటర్నెట్ ఉంది కాబట్టి సో మేము మీ ముందుకు వచ్చి మీ అందరికీ ఉపయోగపడుతుంది అన్న చిన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి నేను ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటాను. సో అంటే లైక్ కంటిన్యూస్గా చేయడానికి కూడా నా వర్క్ బిజీ ఉంటుంది. బట్ ఐ విల్ గెట్ మై టైమ్ అండ్ షూర్లీ డెఫినెట్లీ నా జూనియర్స్ని దృష్టిలో పెట్టుకుని నేను చాలా ఇట్లాంటి మంచి ఇంకా వీడియోస్ అనేది చేస్తాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.